తెలంగాణ రాష్ట్రంలో హెచ్సిఏలో పెద్ద ఎత్తున గోల్మాల్ జరిగిందంటూ కూడా టీసీఏ గతం నుంచి కూడా ఆరోపణలు చేస్తూ వచ్చింది. దానిపై అధికారులకు ఫిర్యాదులు చేస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి జగన్మోహన్ రావును కస్టడీలోకి తీసుకున్నారు, విచారణ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా జరుగుతున్నటువంటి అక్రమాలు, అవినీతిపై టీసీఏ ఫిర్యాదులు చేస్తున్నటువంటి పరిస్థితి. మహబూబ్నగర్ జిల్లాలో కూడా గత కొంతకాలంగా కూడా ఇక్కడ పెద్ద ఎత్తున నిధుల్లో గోల్మాల్ జరుగుతుంది. మహబూబ్నగర్ డిస్టిక్ క్రికెట్ అసోసియేషన్లో కూడా ఇక్కడ పెద్ద ఎత్తున నిధుల దుర్వినియోగం జరుగుతుందంటూ కూడా టీసీఏ జనరల్ సెక్రటరీ ప్రేమ్ కుమార్ ఆరోపిస్తూ నిన్న అయితే జిల్లా కలెక్టర్కు అదేవిధంగా జిల్లా ఎస్పీకి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అసలు మహబూబ్నగర్ డిస్టిక్ క్రికెట్ అసోసియేషన్లో ఎలాంటి గోల్మాల్ జరిగింది, ఎలాంటి అవినీతి జరిగింది, తాను ఫిర్యాదు చేసినటువంటి అంశంలో ఎలాంటి విషయాల్ని పొందుపరిచారనేటటువంటి విషయాలపై మాట్లాడదాం. మనతో పాటు ప్రేమ్ కుమార్ ఉన్నారు. చెప్పండి ప్రేమ్ కుమార్ గారు, అసలు ఏంటి మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ మీద మీరు కూడా జిల్లా కలెక్టర్కు ఎస్పీకి ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తుంది. అసలు మీరు ఎందుకు ఫిర్యాదు చేయాల్సి వచ్చింది? ఇక్కడ ఎలాంటి గోల్మాల్ జరుగుతుంది? ఫిర్యాదు ఎందుకు చేయాల్సి వచ్చిందంటే మనకు మొదటగా రెండు అంశాలు ఉన్నాయి ఇక్కడ. ప్లేయర్కి సెలక్షన్ విషయంలో, రెండోది అవినీతి విషయంలో. అవినీతి ఎలా చేస్తున్నారంటే వాళ్ళకు సంబంధించిన నిధులు రావడము, సంవత్సరానికి 30 నుంచి 40 లక్షల నిధులు రావడము, ఆ నిధులు ఎటుపోతున్నాయి, ఆడిట్ లేదు, ఆడిట్ రిపోర్ట్ లేదు, ఏం లేదు, ఎటుపోతున్నాయి ఆ నిధులు అనేది కూడా ప్రాపర్గా లేదు. అలాగా ఎలాంటి మ్యాచెస్ కూడా తూర్తుమంత్రంగా మ్యాచ్లు జరగడము, పిల్లలకు సెలక్షన్ లేకుండా ఒక 4 మ్యాచ్లు 5 మ్యాచ్లకు 40 లక్షలు ఖర్చు అవుతాయా? కావు కదా, మనకు 40 లక్షలు అనేది కావు. ఎందుకంటే ఒక డిస్టిక్ పోయినా కూడా మనకు మహా అంటే 10,000 ఖర్చు అవుతున్నాయి. 10,000 నుంచి 15,000 ఖర్చు అవుతాయి. లాడ్జ్ కానీ, ఫుడ్ కానీ, అకామిడేషన్కి కానీ, ఇంకేమైనా ట్రావెలింగ్కి కానీ. అలాంటి అంశాలు కూడా చూసుకున్నా కూడా 40 లక్షలు ఏం చేస్తున్నారు? సంవత్సరంకి వచ్చిన ఫండ్ 40 లక్షలు ఏం చేస్తున్నారు? దేనికి ఉపయోగిస్తున్నారు? ఇన్ని రోజులు కూడా ఎటువంటి ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండే మళ్ళీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం అని చెప్పి మళ్ళీ ₹1 కోటి నిధులు తీసుకున్నారు బీసీసీఐ నుంచి. ఆ నిధులు కూడా దుర్వినియోగం చేస్తున్నారు. కేవలం గ్రౌండ్ గురించి అని చెప్పి 50 లక్షలకు మాత్రమే ఖర్చు అవుతుంది. మిగతా 50 లక్షలు ఎటుపోయినాయి? ప్లేయర్ డెవలప్మెంట్ కోసం ఎంత ఇస్తున్నారు? ప్లేయర్కి ఏమేమి ఇస్తున్నారు? ఒక సెలక్షన్ లేదు, ఒక ప్రాక్టీస్ ఉండదు, గ్రౌండ్లో ఒక ప్రాక్టీస్ ఉండదు. ప్రాక్టీస్ ఉన్న మంచి ఆడే పిల్లలకు, గ్రామీణ క్రీడాకారులకు నుంచి వచ్చిన ప్లేయర్లకు, మంచిగా టాలెంట్ ఉన్న ప్లేయర్లకు మినిమం సౌకర్యాలు ఉండవు. ఇలాంటివి ఎన్నో దృష్టికి వచ్చినాయి కాబట్టి ఈరోజు నేను ఎస్పీ గారికి కానీ, కలెక్టర్ గారు కానీ ఫిర్యాదు చేయడం జరిగింది. గతం నుంచి కూడా ఇదంతా కూడా ఈ అవకతవకలన్నీ జరుగుతున్నాయి, కేవలం ఈ మధ్య కాలంలోనే ఇటువంటివి జరుగుతున్నాయి? గతం నుంచి కూడా జరుగుతున్నాయి కానీ మనకు బయటికి ఎటువంటి ఎవిడెన్స్ లేకుండా ప్రాపర్గా వాళ్ళు జాగ్రత్త పడి ఇన్ని రోజులు ఎవరు తెలియకుండా చేసుకున్నారు. ఈరోజు అన్ని ప్రాపర్ ఎవిడెన్స్ దొరికినాయి కాబట్టి మనం బయటకు వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది. ఏమున్నాయి మీ దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్లు ఏంటి? కలెక్టర్కు ఎస్పీకి ఆ ఎవిడెన్స్లు సబ్మిట్ చేశారా? ఎవిడెన్స్లు సబ్మిట్ చేస్తున్నాము. తెలంగాణ మొత్తం వైడ్గా కూడా ఎవిడెన్స్లు సబ్మిట్ చేస్తున్నాము. జిల్లా కలెక్టర్కి కానీ, ఎస్పీ గారికి కానీ ఎవిడెన్స్లు అన్నీ కూడా సబ్మిట్ చేసి దాన్ని ప్రాపర్గా ఇన్వెస్టిగేట్ చేయమని చెప్పి రిక్వెస్ట్ పెట్టాము. నిన్న ఏం ఎవిడెన్స్ ఉంది మీ దగ్గర? అన్నీ ఇప్పుడు ఆడిట్ చేపిస్తున్నాము. ఆడిట్ వాళ్ళకి సంబంధించిన ఆడిట్ చేపించడము, వాళ్ళు చేసిన బిల్స్ ఇవ్వడము అన్నీ కూడా సబ్మిట్ చేసి ఎవిడెన్స్ కూడా మేము జిల్లా కలెక్టర్ గారు కానీ, ఎస్పీ గారికి కానీ ప్రొవైడ్ చేస్తున్నాం. అంటే ఏంటి మీరు చేసిన ఫిర్యాదులో ప్రధాన అంశాలు ఏంటి? ఎలాంటి అంశాలను పొందుపరుస్తూ ఫిర్యాదు చేశారు? అదే చెప్తున్నా కదా, అవినీతి అనేది ఫస్ట్ అంశము, సెకండ్ అంశము సెలక్షన్. ఈ రెండు విషయాలపైన ఒక ప్లేయర్ కోరుకునేది ఒకటే, నేను వచ్చిన ఒక ప్లేయర్ మన క్యాంప్కు రావడం జరుగుతుంది, వాళ్ళకు ఇండియాకి ఆడాలనే ఆలోచనతోనే వస్తారు కాబట్టి వాళ్ళకు అన్యాయం జరగకూడదు. ఈరోజు ఒక రూరల్ పిల్లగాడు మక్తల నుంచి కానీ, మరికల నుంచి కానీ, నారాయణపేట నుంచి కానీ వచ్చిన పిల్లలు ఎవరైనా కూడా ఒక ఇండియాకి ఆడాలనే ఆలోచనతో వస్తారు. వాళ్ళకి ఎటువంటి ప్రాపర్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వకుండా, ప్రాపర్గా హాస్టల్ ఫెసిలిటీస్ ఇవ్వకుండా, ప్రాపర్ ఫుడ్ లేకుండా వాళ్ళని వచ్చిపోండి అంటే వాళ్ళు అక్కడి నుంచి రావడము 300-400 ఖర్చు పెట్టుకొని రావడం అంటే ఒక సగటున నార్మల్గా ఒక ఫార్మర్కు బిడ్డకు చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఒకసారి రాగలుగుతాడు, 400-500 పెట్టుకొని ఒకసారి రాగలుగుతాడు, మళ్ళీ రా అంటే రాలేడు. అలాంటి పరిస్థితుల్లో కూడా అలాంటి పరిస్థితి తలెత్తుతున్నారు కాబట్టి వాళ్లకు ప్రాపర్ ఫెసిలిటీస్ మేము ప్రొవైడ్ చేస్తామని చెప్పి ముందులా మాకు టీసీఐ తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ అఫిలియేషన్ ఇస్తే మేము ప్రొవైడ్ చేసి భవిష్యత్తులో మన మహబూబ్నగర్ జిల్లా నుంచి ఇండియాకి ఆడించే స్థాయి మా పిల్లలకు ఉంది కాబట్టి అలాంటి కోచెస్ కూడా మేము ఉన్నాం కాబట్టి ఇలాంటి ఫిర్యాదులు చేయడం జరిగింది. ఎండిసిఏ ఏర్పాటై ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఏర్పాటైనప్పటి నుంచి కూడా ఈ రకమైనటువంటి అవినీతి అక్రమాలు జరుగుతున్నాయా? ఏర్పాటైనప్పటి నుంచి అవినీతి అనేది తక్కువ ఉండేది, ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువ అయ్యింది. ఈ మధ్యకాలంలో ఎక్కువ ఎలా అయింది అనేది అంటే ఇప్పుడు ఫండ్ ఎక్కువ వస్తుంది. ఆ మధ్యకాలంలో ఫండ్ తక్కువ ఉండే, అవినీతి కూడా తక్కువ ఉండే. ఈ మధ్యకాలంలో ఫండ్ ఎక్కువైంది, ఫండ్కి ఆశపడి
ఇంత 50 లక్షల కోటి రూపాయలు అంటే ఎవరికైనా ఆశ పుడుతున్నది. ఇప్పుడు వాళ్ళకి అట్లాంటి ఆశ పుట్టింది కాబట్టి వాళ్ళు అవినీతి చేయడంలో ముందు కొనసాగుతున్నారు. 5 ఏళ్ల నుంచి రెగ్యులర్గా ఈ అవినీతి జరుగుతుంది. సో అంటే ముఖ్యంగా ప్రధానంగా ఈ MDCAలో పెద్ద ఎత్తున లక్షల రూపాయలు కోట్ల రూపాయల నిధులు వస్తున్నాయి. అవన్నీ కూడా అవకతవకలు జరుగుతున్నాయి అంటున్నారు. ఎవరు ఇదంతా, దీనికి ప్రధాన కారణం ఎవరు, ఎవరి ఆధ్వర్యంలో ఇదంతా జరుగుతుంది? ఇది ప్రధాన కార్యదర్శి అంటే జగన్మోహన్ రావు ఆధ్వర్యంలో, అలాగే మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ ఎం రాజశేఖర్ ఇద్దరు కలిసి కూడా అవకతవకలు చేస్తూ పిల్లలకు అన్యాయం చేస్తున్నారు. ఇప్పుడు మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? ఎందుకంటే ఆల్రెడీ జగన్మోహన్ రావును కస్టడీలోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. ఇక్కడ మీరు చేస్తున్నటువంటి డిమాండ్ ఏంటి? ఎస్పీకి, జిల్లా కలెక్టర్కు కూడా ఫిర్యాదు చేశారు కాబట్టి ఇక్కడ మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? ఇక్కడ మేము డిమాండ్ చేసేది ఒకటే, మనకు BCCI కానీ ఎస్పీ గారు కానివ్వండి, మేము కలెక్టర్ గారు కానీ ఒక డిమాండ్ చేసేది ఏంటంటే వాళ్ళ బాడీని తొందరగా డిజాల్వ్ చేస్తూ ఉత్తర్వులు ఇస్తే మా లాంటి తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ కానీ సీనియర్ ప్లేయర్లు అందరూ కూడా ఏర్పరచుకొని మేము పిల్లలకు న్యాయం చేస్తామని చెప్పి కోరుకుంటున్నాం. అంటే ఇప్పటి వరకు MDCA ఏర్పాటైనప్పటి నుంచి ఇక్కడ ఎవరైతే కొంతమంది ప్లేయర్స్ వస్తుంటారో వారంతా కూడా ఉన్నత స్థాయికి వెళ్ళలేదా? వారికి అవకాశాలు రాలేదా? ఉన్నత స్థాయికి ఎవరు వెళ్ళలేదు. వెళ్ళినా కూడా తూతు మంత్రంగా అట్లా పోతారు, హైదరాబాద్ పోతారు, ఏదో ప్రాబుల్స్ ప్రాక్టీస్ ఉంటుంది. ఆ ప్రాక్టీస్ టైంలో తూతు మంత్రంగా పోవడము, 1 నెల రోజులు రాజీవ్ గాంధీ స్టేడియంలో అకామిడేషన్ ఇవ్వడము, 2-3 ప్రాక్టీస్ మ్యాచ్లు ఆడిపోయడము, మళ్ళీ తర్వాత ఇంటికి పంపించడం. ఇది రెగ్యులర్గా జరుగుతున్న ప్రాసెస్. గత 10 ఏళ్ల నుంచి ఇదే ప్రాసెస్ జరుగుతుంది. అంటే ఎందుకు వీరందరూ కూడా ఉన్నత స్థాయికి వెళ్ళలేకపోయారు? అంటే ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు వీరిపై దృష్టి పెట్టలేకపోయారా? విద్యార్థుల లోపల టాలెంట్ని బయటికి తీయలేకపోయారా? నిర్వాహకులు దృష్టి ఎప్పుడు దేనికి పెడుతున్నారు? అవినీతికే పెడుతున్నారు, మొత్తం పైసలకే పెడుతున్నారు. ఇప్పుడు ఒక స్టేట్ టీంకి మేనేజర్ ఇవ్వడము, ఒక డిస్ట్రిక్ట్ వాళ్ళకు సెక్రటరీ వాళ్ళకు, స్టేట్ టీంకి మేనేజర్ ఇచ్చి వాళ్ళకు శాలరీ ఇవ్వడము, ఇలాంటి పైననే దృష్టి పెడతారు కానీ పిల్లల భవిష్యత్తు పైన ఎటువంటి దృష్టి కనిపిస్తలేదు మాకు ఇక్కడ. సో రాబోయే రోజుల్లో ఇంకా ఎట్లా ముందుకెళ్తారు మీరు దీనిపై? ఎందుకంటే ఇప్పటికే HCA మీద ఫిర్యాదులు పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఇప్పుడు మీరు మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ మీద కూడా ఫిర్యాదు చేశారు, జిల్లా ఎస్పీకి, కలెక్టర్కు ఫిర్యాదులు చేశారు, ఎవిడెన్స్లు సబ్మిట్ చేస్తామంటున్నారు. సో రాబోయే రోజుల్లో ఎట్లా ముందుకెళ్తారు? మేము రాబోయే రోజుల్లో పిల్లల కోసము ధర్నాలకైనా సిద్ధమైనము. పిల్లలకు క్రికెట్ కెరీర్గా ఎంచుకున్న పిల్లల కోసము భవిష్యత్తులో ధర్నా కూడా దిగాలని అనుకుంటున్నాము. ఇలాంటి చర్యలు తీసుకుంటే ముందు పిల్లలకు భవిష్యత్తు ఉంటుందని ఆలోచన విధంగా ముందుకెళ్తున్నాం. ఓకే. సో ఇది పూర్తిగా ఏదైతే HCAలో జరిగినటువంటి అవినీతి అక్రమాలతో ఒక్కసారిగా పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారినటువంటి నేపథ్యంలో MDCAలో కూడా అదే తరహాలో గోల్మాల్ జరుగుతుంది, నిధుల దుర్వినియోగం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ కూడా పూర్తిగా చర్యలు తీసుకోవాలంటూ కూడా జిల్లా కలెక్టర్ను, అదేవిధంగా జిల్లా ఎస్పీకు ఫిర్యాదు చేశారు ప్రేమ్ కుమార్ అనేటటువంటి వ్యక్తి. సో ఈ నేపథ్యంలోనే అధికారులు ఖచ్చితంగా స్పందించి చర్యలు తీసుకోవాలి. ఒకవేళ చర్యలు తీసుకున్నట్టయితే ఇప్పటికే గ్రామీణ ప్రాంతానికి చెందినటువంటి క్రీడాకారులంతా కూడా పెద్ద ఎత్తున నష్టపోతున్నారు. కాబట్టి వారందరూ ఇంకా రాబోయే రోజుల్లో నష్టానికి గురయ్యేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికైనా అధికారులు ఇక్కడ జరుగుతున్నటువంటి అవినీతిపై, గోల్మాల్పై చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో మేము పెద్ద ఎత్తున ధర్నాలు కూడా చేస్తాము. పూర్తిగా ఎవరైతే క్రీడాకారులకు న్యాయం జరిగేంత వరకు మా పోరాటం కొనసాగుతుందంటూ TCA జనరల్ సెక్రటరీ ప్రేమ్ కుమార్ తెలియజేస్తున్నారు. కెమెరా పర్సన్ నర్సింగ్ రెడ్డితో మణికంఠ, RTV, మహబూబ్ నగర్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.